తీరుస్తారంటున్నారు విశ్వప్రసాద్. రామబాణం, ఈగల్, బచ్చన్ సినిమాల వరుస ఫ్లాపులతో డీలా పడ్డాడు ఈ కార్పొరేట్ ప్రొడ్యూసర్. అయినా ఎక్కడ తగ్గేదేలే అన్నట్లుంది ఈయన గారి వ్యవహారం. అతి త్వరలో 100 సినిమాలు కంప్లీట్ చేస్తానంటున్న ఈయన గారు తన నమ్మకం అంతా పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ పైన పెట్టుకున్నారట. మరి మన డార్లింగ్ ఈయన కష్టాలు తీరుస్తాడా? అంతగా ఆశలు పెట్టుకున్న ఆ సినిమా ఏంటి? వాచ్ ది స్టోరీ. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అతి తక్కువ కాలంలోని ఎక్కువ సినిమాలను నిర్మించి భారీ నిర్మాతగా టీజీ విశ్వప్రసాద్ పాపులారిటీని సాధించారు. అయితే గత కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద బోర్లా పడుతున్న ఈయన గారు తాజాగా ప్రస్తుతం మన డార్లింగ్ ప్రభాస్తో రాజాసాబ్ సినిమాను నిర్మిస్తున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో అమెరికాలో ప్రముఖ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన ఈ కార్పొరేట్ ఫిలిం మేకర్ 5 ఏళ్ల క్రితం సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఆయన పలు సందర్భాల్లో తన బ్యానర్ లక్ష్యం ఫ్యాక్టరీ మోడల్లో సినిమాలను నిర్మించడమే అని తెలిపారు. అతి తక్కువ కాలంలో 100 సినిమాలు పూర్తి చేయాలన్నదే తమ టార్గెట్ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పలు చిత్రాలను నిర్మిస్తూ టాలీవుడ్లో మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ గా పేరు తెచ్చుకుంది. ఇక కొన్ని చిత్రాలు దాదాపు నిర్మాణం పూర్తి చేసుకుని థియేటర్లో రచ్చ చేయడానికి రెడీ అవుతున్నాయి. వాటిలో శ్రీవిష్ణు స్వాగ్ కూడా ఒకటి. హసిద్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా రూపొందిన ఈ సినిమా టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ ఇటీవల కొన్ని సినిమాలు ఆర్థికంగా అంత లాభసాటిగా ఫలితాలు ఇవ్వలేదని, ఇటీవల వచ్చిన చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైందని వాపోయారు. అయితే ప్రభాస్ నటించిన రాజాసాబ్ చిత్రం ఏప్రిల్లో రాబోతోందని, ఆ సినిమాతో పోయిన వాటికి వడ్డీతో సహా రాబడతామంటూ ధీమాను వ్యక్తం చేస్తున్నారు ఈ స్టార్ మేకర్. సమ్మర్ని టార్గెట్ చేసుకుని వస్తున్న ఈ చిత్రం ఈయన గారి కష్టాలను తీరుస్తుందో లేదో చూడాలి మరి. For more videos like this, subscribe Big TV channel.